ఏంటి అంటే కొత్తగా చాలా దగ్గరలో విన్నాను. లవర్ లేరు అనే ఒక టాక్ విన్నాను. ఎందుకు? అయ్యో పాపం! ఎలాగో పేరెంట్స్ చూస్తే మనం ఎందుకు కష్టపడాలి? ఈ ఆస్కార్ అవార్డులు వద్దు గాని లేదు నిజంగా. జనరల్‌గా చెప్పు. ఇంతవరకు లవ్ అనేది లేకుండా ఉండడం అంటే చాలా వరకు కష్టం. సో, నువ్వు ఓపెన్‌గా ఈ ఇంటర్వ్యూలోనే ఓపెన్‌గా చెప్పు. ఓపెన్‌గా చెప్తున్నాను నేను. లేదు నాకైతే అనిపించలేదు. అట్లేం లేదు. అంటే నేనంత పర్టిక్యులర్‌గా టైం పెట్టలేదు దానికోసం. హ్మ్. అయితే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తా. లేదంటే అక్క నాతోనే ఉంటది. హాస్టల్‌లో నాతోనే ఉండేది. ఓకే. నేను హాస్టల్‌లో ఉన్నప్పుడు. ఎక్కువ ఫ్రెండ్స్‌తో నార్మల్‌గా ఎంజాయ్ చేయడమే కానీ లవర్ అది దానికంత టైం వేస్ట్ చేయాలనిపించలేదు. సో, పక్కనున్నోళ్ళని చూసో, ఆలవన్ని చూసో యాజ్ ఇట్ ఈస్‌గా ఒకటి అనుకుంటారు. మనం కూడా ట్రావెల్ అయితే బాగుండు. మంచి అంటే ట్రావెల్ అయినప్పుడు ఎలా అనుకుంటారంటే మంచి హస్బెండ్‌లా ఉంటే బాగుండు అని అనుకుంటారు. మీకెప్పుడు అలా అనిపించలేదా? నేను నా ఫ్రెండ్స్‌ని చూసా ఇంక చేయకూడదని ఫిక్స్ అయ్యాను. ఏం జరిగింది? అంటే వాళ్ళకంటూ కొన్ని ఇష్యూస్ అవుతూ ఉంటాయి కదా! సో, అట్లా. అది నేను చూసాక అవి ఫేస్ చేయకూడదు. ఎలాగో పేరెంట్స్ ఉన్నారు చూస్తారు. నేనెందుకు అంత అని ఎప్పుడూ చేయలే. ఇంకా మీకు చాలా టైం ఉంది. ఎందుకంటే మీ పైన ఒకళ్ళున్నారు. హ్మ్. అక్కుంది కాబట్టి తనకు అయిన వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. దాంతో మా డాడీయే చెప్పారు ఫస్ట్. మీకెవరు నచ్చినా నేనే చేస్తాను అని ఒక ఫ్రీడమ్ ఇచ్చారు. సూపర్. సో, అంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు అతనే చూస్తారు ఎలాంటి వాళ్ళు కావాలో. మనం ఎందుకు చేయాలని నేను చెయ్యలేదు. మా అయ్యగారు ఎంత మంచోళ్ళు. అదంతా మా డాడీ వల్లే. ఈ రోజుల్లో అంటే ఇలాంటి అర్థం చేసుకునే ఫాదర్ దొరకడం అంటే గ్రేట్. ఎందుకంటే నేను ఇలాంటిది ఎక్కడో సినిమాలో చూసా. ఏదో ఆ 2 అవర్స్ కోసం నటించి వెళ్ళిపోయినాను చూసా తప్ప రియల్ లైఫ్‌లో కూడా ఉన్నారు అంటే లేదు. మా డాడీ చాలా కష్టపడ్డారు చిన్నప్పటి నుంచి. కష్టపడి ఇప్పుడు ఇలా పెంచుతున్నారు మాకు. చిన్న కష్టం కూడా కలగనీయకుండా. ఆళ్ళ కోసం నేను ఏదైనా చేయాలి అనే థాట్ తప్ప నాకేం ఉండదు. ఎప్పుడైనా సరే నేను వచ్చింది మా డాడీ చెప్పారనే నేను ఇండస్ట్రీకొచ్చాను. ఇలా అయినా వాళ్ళకి ఏదైనా చేయొచ్చు కదా అని. సూపర్. అంతే తప్ప అదర్ యాక్టివిటీస్ నాకు ఓకే. క్లారిటీగా ఉన్నావు. అదే బెటర్. బట్ ఓకే. అంటే ఓపెన్‌గా మీకు లవర్ లేరు. ఓకే. బట్ లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద మంచి ఒపీనియన్ ఉంది నాకు. అంటే ఎవరికైనా అనిపిస్తది లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని. కానీ అట్లనే ఎలాగో మా డాడీ చూస్తారు. సరే అయితే ఇప్పుడు క్వాలిటీస్ చెప్పు. క్వాలిటీస్ ఏం లేవు. హెయిర్ స్టైల్ మంచిగా ఉండాలి. ఓకే. కలర్ అటు ఇటు ఉన్నా పర్లేదు. బ్లాక్ ఓకే కదా? అలానే ఓకే. ఓకే. బ్లాక్ ఉంటే మనిషి కాదా? ఏమండి ఈ మధ్యన బోల్డ్ వచ్చని. బ్లాక్ గా ఉన్న మనిషే కదా. ఓకే. ఇప్పుడు కలర్ చూసి డిసైడ్ కొంచెం హోప్ పెరుగుతుందండి. మేము కూడా ఎవరికి ట్రై చేయొచ్చని. హెయిర్ స్టైల్ మంచిగా ఉంటే చాలు. ఇంకా నాకు పెద్దగా ఏం లేవు. హెయిర్ స్టైల్ కూడా మీరు అడుగుతున్నారని ఏదో చెప్పాను. అలా వచ్చింది కాబట్టి చెప్పారు. అంటే బిఫోర్ మీ ఇంటర్వ్యూలో కూడా నేను చూసాను అనమాట. అంటే కొంచెం ఏదో ఈ క్వాలిటీస్ ఇలా ఉండాలని మనల్ని అర్థం చేసుకుని ఉంటే చాలు అనేటట్లు. అలానే ఉన్నారు. కానీ రీసెంట్గా ఒక వీడియో చూసాను మందే శ్రీకాకుళం వైజాగ్ సైడే. క్వశ్చన్ అడిగా మీకు కాబోయే హస్బెండ్ సో ఎంత శాలరీతో ఉండాలి అని. మిమ్మల్ని కాదు జనరల్ గా మన ఆర్కే బీచ్ లో ఉంటారు కదా. సో వాళ్ళని ఒక యూట్యూబ్ ఛానల్ అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానాలు ఒకరికి 5 lakhs ఉండాలంట, ఒక్కొక్కరికి 4 lakhs మంత్లీ ఇయర్ ప్యాకేజ్ అర్థం అవ్వట్లే. సో ఈ రోజుల్లో అమ్మాయిలు అలా ఉన్నారనమాట. అంటే ఫుల్ ఆఫ్ సెక్యూరిటీ చూసుకుంటారు. సో అందుకని అడిగాను అనమాట. నాకు అలా ఏం లేదు. ఎలాగో మనం ఇండిపెండెంట్ గా ఉండాలనుకున్నప్పుడు శాలరీతో పని లేదు నాకు. ఓకే. నా పేరెంట్స్ ని నన్ను బాగా చూసుకుంటే చాలు. బా అంటే నేను పెళ్లి చేసుకుంటే నేను ఒక్కదాన్ని నన్ను చూసుకోవడమే కదా నా పేరెంట్స్ ని చూసుకోవాలి. మరి అంతే కదా. నువ్వు వాళ్ళ పేరెంట్స్ అంటే ఇప్పుడు అట్లా చూస్తున్నారా? ఎవరు చూడట్లేదు. పేరెంట్స్ ని ఎవరు చూస్తారు ఇప్పుడు? వాళ్ళ పేరెంట్స్ ని చూసుకుంటారు కానీ పర్టికులర్ గా చూసుకుంటారు. పెళ్లి చేసుకోకుండా ఉండడం బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఈ రోజుల్లో ఆలోచనలు చాలాసార్లు వచ్చింది చేసుకోకూడదు అని. అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే పేరెంట్స్ ఖచ్చితంగా చేస్తారు. సో వచ్చేవాడు కూడా నా పేరెంట్స్ ని బాగా చూసుకుంటే చాలు అనే ఒక ఇంత తప్ప ఇంకేం లేదు. అంటే ఇప్పుడు ఓకే నువ్వు అనుకునేది ఒకటి, ఇప్పుడు చేస్తుంది ఒకటి. బట్ ఎండ్ ఆఫ్ ది డే నీ గోల్ ఏదని అనుకుంటాను ఇలా ఉండాలి ఇది చేయాలని. ఇలా ఉండాలి ఇలా చేయాలని అనుకోలేదు. గో విత్ ఫ్లో అంటారు కదా అట్లా వెళ్తుంది ఏమో. ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో నాకు తెలియదు. అనుకున్న అవ్వట్లేదు అనేసి ఇంకా అనుకోవడం మానేసావా? మానేసాను. అట్లా వెళ్ళిపోవడమే. అంటే జనరల్ గా ప్రతి ఒక్కరికి అనుకుంటారు కదా ఇది డ్రీము, లేదా పోనీ ఓకే దీంట్లోకి వచ్చిన తర్వాత అయినా ఒక మంచి యాక్టర్ అవ్వాలనో లేకపోతే ఇంకేదైనా ఉందా?
యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చాక నేను ఒకటి అనుకున్నాను, యాక్టింగ్ ఇంకా బాగా నేర్చుకోవాలి ఓకే. అని ఒక్కటైతే నేను అనుకున్నా. అంటే మనం చేసేది వేరు, అక్కడ చేపించేది వేరు. సో మనం ఎందుకు బెస్ట్ ఇవ్వకూడదు అని చిన్న థాట్ అంతే. ఇంకోటి కూడా ఉంటది. మన చుట్టుపక్కలోళ్ళు చేస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళతో మరీ ఇవ్వకపోయినా కంఫర్ట్‌గా ఉండాలి అనేసి అనుకుంటారు. అంతేగా సీరియల్‌లో అదొకటి ఉంది బాగా. ఓకే. రైట్. ఇన్‌స్టా‌లో వరకు వస్తే